ఈ నగరానికి ఏమైందితో ఎంట్రీ ఇచ్చి పాగల్, ఫలక్ నవాదాస్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇప్పుడు మనందరికి రిపేర్ చేయడానికి వస్తున్నారు మెకానిక్ రాకీ. విశ్వక్ సేన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. నమస్తే సార్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం, నైట్ అవుతుంది. ఫస్ట్లీ హాయ్ సార్. సురేష్ సార్ లాంచ్ చేశారు నన్ను. సో ఇట్ ఫీల్స్ నాస్టాలజీ. అండ్ డైరెక్ట్ నేను సూర్య గారి గురించి ఒక మాట మాట్లాడాలి సార్. చిన్నగా ఉన్నప్పుడు గుండు చేసుకో అంటే ఏడుస్తుండే తిరుపతి తీసుకుపోయి. గుండు చేసుకో అంటే ఏడుస్తుండే తిరుపతి పోయి. గజనీ సినిమా చూసినాక సార్ పని కట్టుకొని పోయి గుండు కొట్టించుకున్నా. సో ఆ టైంలో నాకు తెలియదు హీరోలు అట్లా గుండు కూడా గీసుకుంటారా అన్న ఒక కొత్త డోర్ ఓపెన్ అయ్యింది దిమాక్లో. అంటే గుండులో కూడా స్మార్ట్ ఉంటారు మనుషులని మిమ్మల్ని చూసినాకనే అనిపించింది సార్. అండ్ చాలామంది డ్రీమ్ ఫిల్మోగ్రఫీ సార్ మీది. లైఫ్లో ఒక క్లాసిక్ ఉంటే చాలరా బాబు అనుకుంటే ఎన్ని క్లాసిక్లు సార్ మీ. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, గజని, 6, శివపుత్రుడు, నువ్వు నేను ప్రేమ. యూ హ్యావ్ బీన్ అవర్ ఫ్యామిలీ మెంబర్ సార్. మేము పెరుగుతున్న రోజులు యూ హ్యావ్ బీన్ అవర్ ఫ్యామిలీ మెంబర్. మా అక్క కావచ్చు, మా మదర్ కావచ్చు, మా ఫాదర్ కావచ్చు, బ్లైండ్గా మేము మీ సినిమా వస్తుంది అంటే ఆ వీక్కి ముందు నుండి ఇంట్లో ప్లానింగ్ నడుస్తుంటుంది. మీరు అంతా తెలుగు వాళ్ళు ఇక్కడ. సో ఫీలింగ్ సో హానర్డ్ కమింగ్ హియర్ సార్. మీరు చాలా ఇందాక అరవింద్ గారు చెప్పినట్టు చాలామంది హంబుల్గా యాక్ట్ చేస్తారు సార్. వీ కెన్ సీ యూ. ఇన్ని సంవత్సరాలు ఎవరు లైక్ వన్ కాంట్ పర్ఫామ్ లైక్ దట్. మీరు నిజంగానే హంబుల్కి సింబల్ లాంటి వాళ్ళు. కానీ నాకు ఒక డౌట్ ఉంది సార్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. అంటే ఇది నాకు చాలామందికి ఉన్న డౌట్ ఇది. మీరు అంత హంబుల్, అంత మంచోళ్ళు సార్. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. దానికి ఒక వీడియో క్లిప్ తెచ్చిన, అది ప్లే చేస్తా. అరే ప్లే చేయండి రా అది. అరే ప్లే చేయండి రా బాబు. మా కష్టం ఏంటో మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. ఏదమ్మా ఇంకోసారి ప్లే చేయండి ప్లీజ్. ఫుల్గా ప్లే చేయండి. అరే ప్లే చేయండి రా ప్లీజ్. ఒక్కసారి ఇంకొకసారి ప్లే చేయాలి ఇది. నా టైం బాగాలేదు సార్, సౌండ్ రావట్లేదు. వాడిని ఎందుకు సార్ కొట్టారు? అడ్రస్ అడిగాడు సార్ వాడు. మీరు ఇంత మంచోళ్ళు, మీరు పాపం వాడు ఉత్త అడ్రస్ అడిగితే కొట్టారు సార్. సో ఈ డౌట్ మాలో చాలా రోజుల నుండి ఉండే. సో జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ సార్. బట్ పర్లేదు సార్. సార్ హరి గారిని అడిగి చెప్తారా? బట్ జోక్స్ అబౌట్ such a lovely evening. All the best on 14th sir. We love you sir. మీరు అక్కడ ఉన్నారు కానీ ఇక్కడనే ఉండాలి మీ మెయిన్ ఇల్లు. లవ్ యూ సార్. కాదు విశ్వక్ గారు, పోయి సూర్య గారిని అడ్రస్ అడుగుతారా వాళ్ళు? అటు తమిళ్ సినిమా అయినా తెలుగు సినిమా అయినా ఇండియా మొత్తం రీసౌండ్ చేయాలన్నా కానీ సూర్య గారే. మరి ఆయన్ని పట్టుకొని అడ్రస్ అడిగితే కోపం రాదా చెప్పండి? అసలే సింగం, ఎలాంటి గెటప్లో ఉన్నా కానీ ఆయన మనందరికీ నచ్చుతారు. ఇంతకుముందు ఇక్కడికి వచ్చినటువంటి చాలా గెస్ట్ చెప్పినట్టు సూర్య గారు ఈజ్ అ కంప్లీట్ యాక్టర్. ఆయన నటించినటువంటి వివిధ పాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన మనసులకి ఎప్పటికీ హత్తుకుపోయే ఉంటాయి. ఆత్రేయగా వచ్చినా కానీ, రీసెంట్గా రోలెక్స్గా వచ్చినా కానీ మనం అందరం థియేటర్స్లో దగ్గరుండి విజిల్స్ కొట్టి పేపర్లు ఎగిరేసి మరీ ఎంజాయ్ చేశాం. సో ఐఎమ్ షూర్ మీరందరూ కూడా సూర్య గారిని స్టేజ్ మీదకి పిలవడానికి రెడీగా ఉన్నట్టున్నారు కదా.
పిలుద్దాం. అందుకంటే ముందు సూర్య గారి మ్యాషప్ వీడియో ఒకటి చూద్దాం, ఆ తర్వాత పిలిచేద్దాం అమ్మా, పిలిచేద్దాం, ఎక్కువ టైం తీసుకోవద్దు. కెన్ వీ హ్యావ్ ద మ్యాషప్ వీడియో ప్లీజ్?